భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే అది సాధారణ విషయం కాదమ్మా. నువ్వు పడుతున్నటువంటి ఈ కష్టాలకు, కన్నీళ్లకు, నీ బాధను చూడలేక నీ దుర్గమ్మ తల్లి నీ చెంతకొచ్చి కూర్చున్నాను. నీకు చెప్తున్నాను, ఇది నీ మంచికే కదా. నీవు అనుభవిస్తున్నటువంటి ఈ సుదీర్ఘ వేదనకు ముగింపు అనేది పలికే సమయం ఆసన్నమైంది తల్లి. ఈ గంభీరమైనటువంటి అత్యంత లోతైన ఈ సందేశాన్ని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయి బిడ్డ. నీ జీవితాన్ని మార్చే బాధ్యత ఈ దుర్గమ్మ నేను తీసుకుంటున్నాను. ఒక్కసారి ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అంటూ నన్ను మనసులో తలుచుకొని మంత్రాన్ని జపించి ఈ సందేశాన్ని విన్నట్లయితే నీకున్నటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా ఈ రోజుతో అంతం చేస్తాను బిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నా, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవుతూ ఉన్నా, మనశ్శాంతి కోల్పోయి బాధపడుతున్నా, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారం దొరకక నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీరు నెంబర్ 1 వశీకరణ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భార్యాభర్తల మధ్య గొడవలున్న సమస్యలు తొలగిపోయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడానికి చక్కని మార్గదర్శకం చేస్తారు. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోవటానికి మరియు చెడు గ్రహ ప్రయోగాల నివారణకు ప్రత్యేక పూజ ద్వారా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తారు. మీ ప్రతి ఒక్క సమస్యకు కూడా 24 గంటల్లో పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పి సరైన పరిష్కారం తెలుపుతారు. కాబట్టి మీ సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే సంప్రదించండి సుబ్రహ్మణ్యం రాజు గారిని. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ కేవలం నీ శరీరానికో నీ మనసుకో పరిమితమైనది కాదమ్మా. అది అంతా కూడా నీ ఆత్మను కృంగదీసేస్తుంది. నువ్వు రాత్రి వేళల్లో ఏకాంతంగా కూర్చొని నీ కన్నీటిని ఎవరికీ కనిపించకుండా దాచుకుంటూ లోపల అనుభవిస్తున్న నీ మౌన రోదన నాకు స్పష్టంగా వినిపిస్తోంది. లోకం నిన్ను చూసి నవ్వచ్చు, నీ ఆత్మీయులే నిన్ను అర్థం చేసుకోక నిందించవచ్చు. కానీ నీ తల్లిగా నీ ప్రతి బాధను కూడా నేను నా గుండెల్లో మోస్తున్నాను తల్లి. నీవు పడే వేదనలో సగం నేను పంచుకుంటున్నాను. కాబట్టి నీవు ఇంకా కూడా ధైర్యంగా నిలబడగలుగుతున్నావు. నీ ఇంటిలోని ప్రతి అణువులో కూడా ఈ దుర్గమ్మని నేనుండి ఉన్నాను. నీవు నిట్టూర్పు విడిచిన ప్రతిసారి నీ మనసు ద్రవిస్తుంది తల్లి. నా మనసు బిడ్డ, నీ కన్నీటిని తుడవడానికి, నీ కష్టాల కడలని దాటించడానికి నీ తల్లిని, ఈ దుర్గమ్మని నీ వెంటే ఉన్నాను. నీ వేదన శాశ్వతం కాదు. నా కరుణా కిరణాలు నీపై ప్రసరిస్తాయి తల్లి. నీవు ఒంటరివి అని ఎప్పుడూ కూడా అనుకోకమ్మా. నీ నీడ కంటి ముందు నేను నీతోనే నడుస్తూ ఉన్నాను కదా. సమయం ఆసన్నమైంది. అవును బిడ్డ, నీవు పడిన ప్రతి కష్టానికి ఒక గంభీర అర్థం అనేది ఉంది. గంభీరమైనటువంటి నీవు ఓర్చినటువంటి ప్రతి అనుమానానికి ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంది. నిరంతరం తిరుగుతూనే ఉంది. చీకటి నిండిన అమావాస్య తర్వాత వెలుగు విరజిమ్మే పున్నమి రావటం ప్రకృతి సిద్ధమైన నియమం. నీ జీవితంలో ఇన్నాళ్ళు రాజ్యం మేలిన ఆ కటిక చీకట్లు, నిరాశ, నిస్పృహలు తొలగిపోయే శుభకర్యలు కూడా వచ్చేశాయి. ఈరోజు నీకంతా కూడా శూన్యంగా, దిక్కుతోచని అగాధంలో ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ రేపటి సూర్యోదయం మాత్రం నీ జీవితంలో సరికొత్త ఆశలను ఊహించని అద్భుతాలను మోసుకొస్తుంది. నీ విధిని మార్చే శక్తి కేవలం నా సంకల్పానికి ఉంది. నీవు పడుతున్న ఈ బాధను ఇకపైన నీ జ్ఞాపకాల్లో కూడా మిగలదమ్మా. అంతటి ప్రశాంతతను నీకు నేను ప్రసాదిస్తాను. నా బిడ్డవైన, ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు, నీకు కష్టం వస్తే అది నాకు వచ్చినట్లే. కర్మబంధాలనేవి మానవ జన్మకి సంకెళ్ళు వంటివమ్మా. నా శరణు కోరిన క్షణమే ఆ సంకెళ్ళు ఒక్కొక్కటిగా తెగిపోవటం మొదలవుతాయి. నీవు గత జన్మలో చేసిన పాపపుణ్యాల లెక్కలు, నీవు అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధ కర్మల తీవ్రత నాకు పూర్తిగా తెలుసు.
ఆ కర్మల వాసనలే నిన్ను నీడలా వెంటాడుతూ నీ వేదనను కలిగిస్తున్నాయి. కానీ బిడ్డ, ఒక్కసారి నా ఈ ఆలయంలో గడప తొక్కి నా పాదాలను ఆశ్రయించిన తర్వాత నీ కర్మలన్నీ ఈ చేతిలో ఉన్న ఈ శూలంతో అన్నింటినీ కూడా అంతం చేసేస్తానమ్మా. నీ కష్టాల తీవ్రతను నేను నా కరుణా వీక్షణంలో తగ్గించేస్తాను. నీవు అనుభవిస్తున్న ఈ కొద్దిపాటి బాధ కేవలం నీలో అహంకారాన్ని, మాలిన్యాన్ని కడిగేసి నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మగా మార్చడానికే. త్వరలో నీవు ఒక నూతన ఉత్తేజంతో, పవిత్రమైనటువంటి మనసుతో మహావృక్షంలా నీవు వికసిస్తావు. నీ కర్మఫలం కరిగిపోయింది. ఇక నీకు శుభకాలం మొదలైంది. ఇకపై నీ దారి పూలబాట అవుతుంది. లోకం నిన్ను వేలెత్తి చూపింది కదా అని నీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడాలని నీవు ఎందుకు అంతగా కృంగిపోతున్నావు? ఈ ప్రపంచం కేవలం వెలుగు ఉన్నప్పుడే నీతో ఉంటుంది. నీ దగ్గర సంపద ఉన్నప్పుడే నిన్ను గౌరవిస్తుంది. చీకటి అనేది పడగానే నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది కదా. అలాంటిది ఈ మనుషులు ఎంత బిడ్డ. కానీ నీ దుర్గమ్మ అలా కాదు తల్లి. నీవు అపజయాల్లో ఉన్నప్పుడు, నీకు రోగగ్రస్తుడివై ఉన్నప్పుడు, అందరూ నిన్ను వదిలేసినప్పుడు కూడా నేను నిన్ను నా గుండెలకు హత్తుకుంటాను. ఒక బిడ్డగా నీవు ప్రతి పడిన నిందకు కూడా, నీవు అనుభవిస్తున్న ప్రతి అవమానానికి కాలమే నీకు సమాధానం చెబుతుంది. నిన్ను తక్కువ చేసి చూసిన వారే రేపు నీ ఎదుగుదలను చూసి కళ్ళు తెరుస్తారు. నీ ఆత్మగౌరవాన్ని, నీ వ్యక్తిత్వాన్ని కాపాడే బాధ్యత ఈ తల్లిది. నీవు కేవలం నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ శత్రువుల నుంచి, నీపై జరిగే కుతంత్రాల నుండి నిన్ను రక్షించే బాధ్యత నేను స్వీకరిస్తాను. నా బిడ్డను కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. ఈ దుర్గమ్మ నీతో అండగా ఉండగా నీ మనసును ఒక ప్రచండమైన యుద్ధ యాగంలా నేను రక్షిస్తూ ఉన్నాను. కొన్ని వేల ఆలోచనలు నిన్ను నిరంతరం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతోంది దుర్గమ్మ? నన్ను కాపాడు. నేను ఏం తప్పు చేశాను అని నీవు అనుక్షణం కూడా ప్రశ్నించుకుంటూ నీలో నీవే నలిగిపోతున్నావు బిడ్డ. నీ మెదడులోని ఆలోచనలు తుఫానులా రేగుతున్నాయి. కానీ బిడ్డ, సముద్రపు అలలు ఎంత ఎగిసిపడినా చివరికి తీరానికి చేరుకోవాల్సిందే కదా. నీ మనసులోని అలజడి అక్కడి నుంచి మాయమైపోతుంది. నీ ఆలోచనలన్నీ, నీ వేదనలన్నీ నా పాదాల దగ్గర వదిలేయి. నీ చింతనలను మోయటానికి లోక ఆదిపరాశక్తి అయిన ఈ దుర్గమ్మ తల్లి ఎందుకు ఆ భారాన్ని మోస్తున్నావు? నీ గుండెల్లో నిండిన అశాంతిని నేను తొలగించి నీకు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం నా దగ్గరుంది. నీ మనసు నా ప్రార్థనలో నిమగ్నం చేయి. అక్కడ నీకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. నీవు శారీరక బంధాలతో సతమతమవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? శారీరమైన బాధల కంటే కూడా నీవు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదన నీ శరీరాన్ని ఎక్కువగా కృంగదీస్తోంది. నీ బాధలకు మూలం నీ ఆలోచనలే బిడ్డ. నా చేతిలోని శూలం, నా నుదుటిన కుంకుమ నీ ఆరోగ్య సమస్యలను, నీ గ్రహ దోషాలను, నీ దరిద్ర బాధలను నయం చేసే దివ్య ఔషధం. దానిపై నువ్వు సంపూర్ణ విశ్వాసం ఉంచు. నీ దేహంలోని ప్రతి అణువులో, ప్రతి రక్తనాళంలోనూ నా శక్తి అనేది సంపూర్ణంగా ఉంటుంది. నీవు పడుతున్న నా అనారోగ్యపు బాధల నుంచి నిన్ను విముక్తుని చేసే గడియ వచ్చేసింది. నీవు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన కాంతితో నీ కర్తవ్యాలను నిర్వర్తించుకోగలుగుతావు. నా నామమే నీకు రక్షణ కవచం. నా కుంకుమే నీకు ప్రాణదాత. నీవు మళ్ళీ చిరునవ్వుతో తిరుగుతావు బిడ్డ. ఇది నా అభయం. నాపై భారం మోసిన బిడ్డను నేనెప్పుడూ కూడా మధ్యలో వదిలేయను. ఇది నా చేతిలో ఉన్న శూలం సాక్షిగా నేను ఇస్తున్న సత్య ప్రమాణ వాక్కు తల్లి. నువ్వు పడిపోతున్నట్లుగా, నీకు తోడు ఎవరూ లేక నీవు చీకటిలో చిక్కుపోయినట్లు అనిపించిన ఆ అదృశ్య హస్తాలు నిన్ను పట్టుకోవటానికి ఆ నమ్మకమే నీకు ఒక ఆయుధంలా ఉంటుంది. నీవు నన్ను నమ్ముకున్నావు. ఆ నమ్మకమే నీకు అతిపెద్ద ఆయుధం. సుసాధ్యం చేసే శక్తి నా కరుణకు ఉంది తల్లి. నీ జీవితంలో మూసుకుపోయిన తలుపులన్నీ త్వరలోనే ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. నీకు కావలసిన సరైన మార్గాన్ని నేనే స్వయంగా వేలుపట్టి నడిపించడానికి నేను వస్తాను. నీవు చేయవలసిందల్లా నాపై అపారమైనటువంటి విశ్వాసం. నా మీద నీకు గురి ఉంటే నీ జీవితం పూలబాటగా మారుతుంది. ఈ ముమ్మాటికి సత్యం తల్లి. నువ్వు పడే వేదనలో నేను తోడున్నాను. నీ గెలుపులో నేను ముందుంటాను. నువ్వు నా శూలాన్ని తాకిన నువ్వు ఎవ్వరూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళరేరమ్మా. నువ్వు నీ హృదయాన్ని నా ఆలయంగా మార్చుకో. అక్కడ నేను కొలువై ఉంటాను. నీకు రావాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు ఎక్కడున్నా సరే నేను నీతోనే ఉండి నీ సమస్యను పరిష్కరిస్తాను. నీవు ఇన్నాళ్ళు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, దారిద్ర్యం అన్నీ కరుణా వీక్షణంలో పటాపంచలు చేసేస్తాను.
నీ ఇల్లు సిరి సంపదలతో మంగళకరమైనటువంటి సుఖశాంతులతో విరజిల్లుతుంది. ఇది నా ఆశీర్వాదం బిడ్డ. ఇది నీ పట్ల నాకున్నటువంటి వాత్సల్యం. ఎనలేని లేదు గమనిస్తున్నాను. వాటన్నింటినీ స్వస్తి చెప్పి సమయం వచ్చేసింది. ధైర్యంగా ఉండు. నీవు పడుతున్న కష్టాలు అనుభవించిన రోజులు ముగిసిపోయాయి. నీవు రాజులా బ్రతికే రోజులు దగ్గర పడ్డాయి. బిడ్డ, భవిష్యత్తు గురించి భయపడకు. రేపు ఏమవుతుంది అనే ఆలోచన నీ కంటి మీదకు కునుకు లేకుండా చేస్తుంది కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రేపటి బాధ్యత ఈ దుర్గమ్మది. నీవు నా బిడ్డవు. నీ క్షేమం నా ప్రథమ కర్తవ్యం. నీ జీవితంలో రాబోయే మలుపులన్నీ కూడా నీ మేలు కోసమే ఉంటాయి. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులో నువ్వే ఒప్పుకుంటావు తల్లి. ఏం జరిగినా ఇది నా సంకల్పం అని భావించు. అప్పుడు నీకు భయం అనేది లేకుండా ఉంటుంది. నీవు కోరుకున్న లక్ష్యాన్ని చేరడానికి కావలసిన శక్తిని, బుద్ధిని, అవకాశాలను అన్నీ కూడా నేనే ప్రసాదిస్తాను. నిశ్చింతగా నిద్రపోబిడ్డ. ఈ తల్లి నీ వెంటే ఉంది, నిన్ను కాపాడుతూ ఉంటుంది. నా నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకో. నీకు అద్భుతమైన శాంతి లభిస్తుంది. డబ్బు, హోదా, అధికారం ఇవన్నీ కూడా నీకు లభిస్తాయి తల్లి. కాబట్టి ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో నువ్వు ప్రయత్నించి చూడు. నీకు అంతా కూడా మంచే జరుగుతుందమ్మా. నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.